చిన్న యాక్సిడెంట్ కేసు అత్తయ్య, అంతే. అవును పిన్ని, రోడ్డు మీద వెళ్తుంటే కార్తో బండిని గుద్ది తిరిగి మా మీదకే వచ్చారు. అందుకే వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఏమన్నావు? యాక్సిడెంట్ అయితే కంప్లైంట్ ఇచ్చాం. బుద్ధుందా నీకు? అసలు నువ్వేం చేసావు నీకు అర్థమవుతోందా? రోడ్డు మీద ఉన్న గొడవలు ఇంట్లోకి తీసుకొచ్చి ఆడపిల్లల జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా? అది కాదు మావయ్య, వాళ్ళు ఇంత పని చేస్తారని. నువ్వు మాట్లాడకమ్మా, మాట్లాడుకో. ఇలా రోడ్డు మీద ఉన్న ప్రతి విధవతో గొడవ పెట్టుకుంటూ కేసులు పెట్టుకుంటూ పోతే ఇలా అవ్వక ఇంకెలా అవుతుంది? నువ్వేంట్రా పెద్ద హీరో అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఆల్ గాడివి. ముందు వెనక చెప్పుకోవడానికి కూడా ఎవరు లేనివాడివి. నీకెందుకు ఇంత పొగరు? అలా మాట్లాడకండి నాన్న. ఇంకెలా మాట్లాడాలి? నా ఇంటికొచ్చి నా కోటల మీద చేయి చేసుకొని నా కూతురికి గన్ గురి పెట్టాడు వాడు. పాపం శ్రీవల్లి, ఈ ఇంట్లో ఉన్న పాపానికి తన జీవితం నాశనం అవబోయింది. ఇదంతా చూసాక కూడా ఇంకెలా మాట్లాడాలి? ఎన్ని దినాలు ఏం చేసినా వాళ్ళని మనం ఏమి అనలేదని రెచ్చిపోతా ఉండారు బా. వీళ్ల వల్ల ఇలాంటిదేదో జరుగుతుందని, వీళ్ళని ఈ ఇంట్లో ఉండనివ్వకండి, పంపించేయండి అని అన్నిసార్లు చెప్పాను మావయ్య. మీరే వినలేదు. ఇవాళ్ళే తెలుసుకున్నానమ్మా. ఇలా దారిని పోయే వాళ్ళ మీద జాలి పడితే మన బతుకులు రోడ్డు మీద పడతాయని తెలుసుకోలేకపోయాను. ఇప్పటికైనా తెలుసుకున్నారు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోండి మావయ్య. ఏదో ఆ ఇంకని సముండాడు కాబట్టి ఈ పొద్దు ఈ ఇంట్లో ఏ గౌరవం జరగలేదు, నీకేమీ కాలేదు. ఇంకో తూరిట్ట జరగకూడదు అంటే వీళ్ళని ఇంట్లోంచి పంపించేయాలి బా. కరెక్ట్. మీరు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు. వెంటనే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి. జీవితంలో ఇంకెప్పుడు మళ్ళీ నా ఇంటి గడప తొక్కకండి. మావయ్య గారు, ఒకసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. మావయ్య గారు, ఏంటి వినేది? ఇన్ని రోజులు చెప్పి చెప్పి అందరినీ పిచ్చి వాళ్ళని చేశారు కదా, ఇంకా ఎన్నిసార్లు పిచ్చి వాళ్ళని చేయాలనుకుంటున్నారు? ఇంకా వీళ్ళతో మాటలేందమ్మి, ఇంట్లో నుంచి పంపించేసాయి. అమ్మే ఇక పోండి మీరు.